తెలంగాణ రాష్ట్రంలో ఉప కేసులలో అరెస్టు చేయబడినటువంటి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే 2014 నుండి 2024 వరకు ఒక 10 కేసులు ఇందులో పడ్డ మావోయిస్టులు మరియు పిఎఫ్ఐ వాళ్ళు అయితే ఉంటారు. ఎందుకంటే లేదా టెర్రరిస్టులైనా ఉంటారు, లేకుంటే ఐఎస్ఐ ఏజెంట్ల పేరుతోనైనా పిఎఫ్ఐ వాళ్ళను ఈ యొక్క కేసులలో అరెస్ట్ చేయవచ్చు. కానీ 22-23లో ఒక 400 మంది మీద తాళవాయి పోలీస్ కేసు అనేది ఫేమస్ కేసే తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఈ యొక్క కేసును ఫైల్ చేసింది తెలంగాణ పోలీస్ కాబట్టి, తాళవాయి సిఐ కాబట్టి ఆ యొక్క కేసును అందులోపల మాడిఫై చేయవలసినటువంటి అవసరాన్ని గుర్తించి తీవ్రమైనటువంటి రాష్ట్ర యావత్తు నిరసన వ్యక్తము చేసిన మీదట అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము డీజీపీని ఆదేశించి ఆ యొక్క కేసుల్లో లేనటువంటి వాళ్లను తీసివేసి మిగిలినటువంటి ఆ కేసును కూడా ఎత్తివేయాలని ఒక హోదాలో అనగా సీఎం హోదాలో కోరినప్పుడు ఆ యొక్క కోరిక మేరకు ఆ కేసును తాడువాయి పోలీసులు కేసును ఎత్తివేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఇటీవల కాలంలో అనగా డిసెంబర్ 21, 2025 నాడు 64 సంవత్సరాల వయసున్నటువంటి భారత్ బచావ్ నాయకుడు గాదే ఇన్నయ్యను అరెస్టు చేయించింది ఎవరు అంటే తెలంగాణ పోలీస్ కాదు, అది ఎన్ఐఏ పోలీస్. కాబట్టి ఎన్ఐఏ వాళ్ళు చేశారు. కాబట్టి ఆ యొక్క మనుషులు అది ఎవరు ఆధీనంలో తెలంగాణలో ఎన్నికలు అయినా కాకపోయినా బండి సంజయ్ కుమార్ డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ చూస్తారు. అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా హోమ్ మినిస్టర్గా ఉన్నారు. కాబట్టి మరి గాదే ఇన్నయ్య మీద పెట్టినటువంటి కేసును అమిత్ షా కానీ మరి ఇప్పుడు బండి సంజయ్ కుమార్ కానీ వాళ్ళ యొక్క పోలీసులను చెప్పి కేసును ఎత్తి వేయొచ్చు కదా. అంటే డైరెక్ట్గా ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం ఏమిటి అంటే రాజకీయ వ్యవస్థ కింద పోలీసులు పనిచేస్తారా, లేకుంటే పోలీసు వ్యవస్థ కిందనే రాజకీయ వ్యవస్థ పనిచేస్తుందా అనబడేటువంటి అంశం అయితే వస్తుంది. తమకు రాజకీయంగా కుదరకపోతే లేకుంటే భేదాభిప్రాయాలు ఉన్నట్లయితే బీజేపీ రాజకీయాలలో ఇక్కడ ఈ యొక్క గాదే ఇన్నయ్య అరెస్టును డిఫాల్ట్ బెయిల్ 3 నెలల టైం అయితే ఉంటుంది. ఆ 3 నెలల టైం వరకు ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే పోలీసులు ఎంక్వైరీ కంప్లీట్ కాకపోతే మరొక 3 నెలలు అడిషనల్గా దాన్ని ఎక్స్టెండ్ చేసి 180 రోజులలో ఆ యొక్క ఎంక్వైరీని పూర్తి చేయవచ్చు. అప్పటి వరకు బెయిల్ వచ్చేటువంటి సమస్య లేదు. కాబట్టి ఇక్కడ పోలీస్ వ్యవస్థే కాబట్టి ఒక అనాథాశ్రమాన్ని నడుపుతున్నటువంటి గాదే ఇన్నయ్య మరి మావోయిస్టా, టెర్రరిస్టా, లేకుంటే ఎవరు ఉప కేసు పెట్టాల్సినటువంటి అవసరము ఇక్కడ రాజకీయ వ్యవస్థకు రావాల్సింది. ఆ ఆలోచన కానీ రాజకీయ వ్యవస్థకు రాకుండా మంత్రి అమిత్ షా కానీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా కానీ, డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ బండి సంజయ్ కుమార్ కానీ ఈ యొక్క గాదే ఇన్నయ్య మీద పెట్టినటువంటి కేసును ఎత్తేయిస్తే తప్పే ఉంటి అని సూటిగానే ప్రశ్నిస్తున్నారు.